మిత్రులు ఒక్కసారి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మ్యాప్ను చూడాలండి. ఇక్కడ ఉండే ప్రాంతాలు మీరు గమనించారు అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముర్షిదాబాద్ అంటారు, బిర్హామ్, సౌత్ 24 పర్గనాస్, నార్త్ 24 పర్గనాస్, హూగ్లీ, ఈ ప్రాంతాలంతా ఇవాళ మీకు ఒక యుద్ధ క్షేత్రములాగా మారిందండి. ఏకంగా 3 లక్షల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, అట్ ది సేమ్ టైం భారత సైనికులు. మీకు ఈ మిలిటరీ కంపెనీస్ అక్టోబర్ నెల దాకా అక్కడే ఉండాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ ఆజ్ఞ. అంటే మీకు ఈ సువేందు అధికారి ఢిల్లీ వెళ్ళడము, అక్కడ నిర్ణయం ఏమిటి, ఇలాగా ఎటు చూసినా కూడా, ఎందుకంటే ఇవాళ ఇది బుల్డోజర్ పాలన అంటున్నాం కదా, జేసీబీలను కూడా తెచ్చుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కూల్చేయడమే. సో నో మెర్సీ. ఆ టైంలో మీకు ఢాకాలో చూడాలి. ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని. ఢాకాలో సిఐఏ వాళ్ళ కంట్రోల్ రూమ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికా వాడిది, వీళ్ళు ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకున్నారు. ఇక్కడ వరస పెట్టి మీటింగ్స్ అండి. ఎలాగైతే ఢిల్లీలో మోదీ గారు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పి క్యాబినెట్ మంత్రులను రమ్మని, ఏం జరుగుతుంది దేశంలో, సో వీళ్ళు ఒకసారి మొత్తం కూడా వీళ్ళు గమనిస్తున్నారు, టోటల్గా అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఢాకాలో సరిగ్గా అదే పరిస్థితి అండి. చూడండి ఎలా ఉందో. మీకు గుడ్ ఈవిల్, గుడ్ మీకు ఒక ప్లానింగ్ చేస్తున్నప్పుడు బ్యాడ్ ఇంకొక ప్లానింగ్ చేస్తుంది, అంతే కదండి. సో ఇప్పుడు ఈ సిఐఏ వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళను పిలిపించి, అలాగే బంగ్లాలో ఉండే జమాత్ ఇస్లామీ ఈ గ్రూప్స్, జైషీ మహమ్మద్, లష్కరీ తాయిబా, ఇంకా ఎవరెవరు ఉన్నారు లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వీళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి, అంటే తీవ్రవాదుల గ్యాంగ్ అండి. సో వీళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఏంటి మనతో యుద్ధము చెయ్యాలనా? యుద్ధ వాతావరణం ఆల్రెడీ ఉంది కదా. 3 లక్షల మంది మీ సైనికులు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు అంటే ఊరికే ఉంటారా అండి? యుద్ధము చేయడానికే కదా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? ఎందుకు ఒక్కసారిగా సిచ్యువేషన్ ఇలా మారిపోయింది? వాళ్ళు ఎందుకు ఇంతలా కలవరపడుతున్నారు అంటే టోటల్గా అంటే ఫస్ట్ నేను ఎప్పుడూ మాట్లాడే మాదక ద్రవ్య మాఫియా. సో వీళ్ళ గేట్వే వెస్ట్ బెంగాల్, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, మీకు అవయవాలు అమ్ముకోవడం, సో ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవి టోటల్గా ఆగిపోవడం అండి. అంటే డీప్ స్టేట్ యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్ ఇది అని చెప్పి అమెరికా చూస్తుంది. ఇలా ఎలా అలో చేశారు, వాళ్ళను ఎలా రానిచ్చారు అంటే మమతా బెనర్జీని గత 15 ఏళ్ల నుంచి వీళ్ళు గ్రూమ్ చేశారండి. అంటే ఆవిడకి శిక్షణ ఇవ్వడం, భారత్కు వ్యతిరేకంగా నువ్వు ఏమేమి చెయ్యాలి, చేస్తే నీ వాళ్లకు ఎంత డబ్బు వస్తుంది, ఈ ముస్లిం పాపులేషన్ని నువ్వు కాపాడుకుంటే నీ ఓటు బ్యాంక్ ఎలా పెరుగుతుంది, నువ్వు శాశ్వతంగా వెస్ట్ బెంగాల్ని ఎలా పాలించగలవు. సో ఇదంతా జరగాలి అంటే డబ్బు ఉండాలి, డబ్బు రావాలంటే మాదక ద్రవ్యాలు, కిడ్నాపింగ్లు, ఇలాంటివి, నువ్వు హ్యూమన్ ట్రాఫికింగ్ ఇదంతా చెయ్యాలి అని ఆవిడని బ్రెయిన్ వాష్ చేశారు. ఇవాళ ఏమైంది? ఒక్కసారిగా పదవి పోవడము కాదు, వాళ్ళ మంత్రులంతా అవినీతిలో చిక్కుకుపోవడము, ఆయుధాల ఫ్యాక్టరీలు దొరికిపోవడము, భారత సైన్యము డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ దాకా వచ్చి బంగ్లాదేశ్ సరిహద్దులను టోటల్గా సీల్ చేసేయడం, సిలిగురి కారిడార్ దాకా వీళ్ళు వెళ్ళిపోవడం. సో ఇదంతా కూడా అమెరికాకు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్ పాలకులు, ఇంతకు ముందున్న పాలకులు, వీళ్లకు మంచిది కాదండి. వెస్ట్ బెంగాల్ పోయింది అంటే వీళ్ళ పట్టు పోయినట్టే. ఇప్పుడు అమెరికా ఓడలు బంగ్లాదేశ్ దాకా రాబోతున్నాయని విన్నాం. అంటే భారత్ మీద యుద్ధము చేయడానికా అడుగుతున్నారు కదా మిత్రులు. చెయ్యగలరా? సో చెయ్యలేరు. చైనా వాడు మనతో యుద్ధము చేస్తే వాడి డ్యామేజ్ ఎలా ఉంటుందో మాట్లాడాం. ఇవాళ అమెరికా వాడు అదే పొరపాటు చేశాడు అనుకోండి, దెబ్బ ఎలా తగులుతుంది? నువ్వు నా లోకల్ టెరిటరీలోకి వస్తున్నావు, ఇక్కడ నాదే రాజ్యం, ఇక్కడ నువ్వు తోక ఆడించలేవు, అవునా? అలాంటప్పుడు చూడండి వాడు ఏం చెప్తున్నాడు, నేరేషన్ ఏంటి? చైనా మీద నిఘా పెట్టడానికే ఈ ఓడలు, ఈ మిలిటరీ బేసెస్ను మేము ఇక్కడ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ బంగ్లాదేశ్లో చెప్తున్నాడు కదా. అంటే చైనా మా శత్రువు, వాడి మీద నిఘా పెట్టడానికే ఈ నిర్మాణాలు అని చెప్తున్నాడు కదా. మరి ఈరోజు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ఎక్కడికి వెళ్ళాడండి?
చైనాకే కదా వెళ్ళాడు, మరి వాడిని శుభ్రంగా వాయిస్తారు కదా. ఒరే నువ్వు నాకు వ్యతిరేకంగా అమెరికా ఓడలను రప్పించుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి భారత్పై కంప్లైంట్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు అడుగుతారు కదండి. జీ జింగ్పింగ్ అయితే అపాయింట్మెంటే ఇవ్వడు. సరే ఒకవేళ వాళ్ళ ఫారిన్ మంత్రితో మాట్లాడాలి అంటే వాంగి ఏ మామూలు వ్యక్తి కాదు కదా, వాయించి పడేస్తాడు. సరే వెళ్ళాడు, ఏంటి భారత్కు వ్యతిరేకంగా నేను ఉన్నాను చెప్పడానికి. సో టోటల్గా నువ్వు మాతో శత్రుత్వాన్ని పెంచుకున్నావు. మరి మేము నిన్ను ఎందుకు ఒక మిత్రుడిలా చూడాలి? ఎందుకు చూడాలి? అమెరికాతో వ్యాపారం అండి ఓకే, అంతేగాని డొనాల్డ్ ట్రంప్ మా మిత్రుడు కానే కాదు. మనం ఓపెన్గా చెప్తున్నాం. వాడి అబద్ధాలనంతా జయశంకర్ గారు, మోదీ గారు ఎక్కడైనా ఏ వేదికలో అయినా చెప్పగలుగుతున్నారు, అవునా? అలాంటప్పుడు మీతో చెప్తున్నా కదా, నో మెర్సీ అండి. మీతో మాకు లావాదేవీలు ఏమిటి? మొత్తము బతికేది భారత్ని నమ్ముకొనే, అవునా? మనము ఇచ్చే కరెంటుతోనే బంగ్లాదేశ్లో మీకు ఎక్కడికెక్కడ పవర్ గ్రిడ్స్ పనిచేస్తున్నాయి. జార్ఖండ్ అనండి, బీహార్ అనండి, మీకు ఇటువైపు వెస్ట్ బెంగాల్ నుంచి మనం ఇచ్చేదే వాడికి పవర్. సో మన టెక్స్టైల్ ఇండస్ట్రీ నమ్ముకొనే మనము ఇచ్చే బియ్యము, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవన్నీ మనవే కదండి. సో మన డబ్బుతో మనము ఇస్తున్న సహాయంతో బతుకుతూ, మీరు అదే ఆఫ్ఘనిస్తాన్ని చూడండి, మనము ఆ టైంలో చేసిన సహాయానికి ఇవాళ కూడా వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు. డైరెక్ట్గా పాకిస్తాన్తోనే యుద్ధము అన్నారు. ఏముందండి వాళ్ళు మారిపోతారన్నారు, జరగలేదు కదండి. పాకిస్తాన్తో యుద్ధము చేస్తున్న ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ వాళ్ళు మన మిత్ర దేశం అని ప్రూవ్ చేస్తున్నారు. కానీ నువ్వేం చేశావు? 30 లక్షల మంది ప్రాణాలు ఎవరు తీశారండి? పాకిస్తానే కదా. అదే పాకిస్తాన్తో వెళ్ళి స్నేహము అంటున్నావు, ట్రైనింగ్లు అంటున్నావు. వాళ్ళ తీవ్రవాదులను బంగ్లాదేశ్ దాకా తీసుకువస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఇవాళ నువ్వు థర్డ్ ఎనిమి అంటే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో డైరెక్ట్గా మీకు 3 లక్షల మంది సైనికులు వెస్ట్ బెంగాల్లో ఇవాళ వచ్చేసారండి. మీకు 500 మిలిటరీ కంపెనీస్ అక్టోబర్ నెల, ఎందుకంటే అక్టోబర్ నెల అంటే మీకు శరన్నవరాత్రులు కదా, దుర్గా పూజ. సో దసరా పెద్ద లెవెల్లో జరుగుతుంది. మీకు ఇదంతా ఒక 1 ఇయర్ దాకా ఈ యుద్ధ వాతావరణం అనేది ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళైతే విడిచిపెట్టరండి. మోదీ గారు డైరెక్ట్ ఆర్డర్స్, నువ్వు ఒక్కడిని కూడా విడిచిపెట్టకూడదు, క్లీనప్ చేసేయి. 15 ఏళ్ళ ఈ పాపము, 15 ఏళ్లలో ఎంతంత మందిని ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టారు, మొత్తము క్లియర్ చేసి పడేయండి. గంగా నదిని శుద్ధి చెయ్యండి. గంగా నది అనేది పవిత్రమైన జలాలు, అక్కడ ఇలాంటి మురికి ఉండకూడదు, ఇలాంటి పాపాలు ఉండకూడదు, కడిగి పారేయండి. ఇది ఆర్డర్స్ అండి. కాబట్టి ఇవాళ ఢాకాలో నువ్వు ఒక సెంట్రల్ రూమ్ పెట్టుకొని ఇంతంత మంది తీవ్రవాదులను తీసుకువచ్చి భారత్ను ఏం చెయ్యాలి? వెస్ట్ బెంగాల్లో మనం పోయాము కదా, ఇప్పుడు మన ఉనికిని చాటుకోవాలి, ఇప్పుడు మన ఐడెంటిటీని చూపించాలి. ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యలేరు. ఒకవేళ ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీకు పాకిస్తాన్కి ఏం జరిగిందో అందరూ మాట్లాడేది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఈసారి బంగ్లాదేశ్ మీదే ఉంటుంది అని. టోటల్గా దీనికే మనం రెడీ అవుతున్నామండి. సో పాకిస్తాన్ వాడు 4 రోజులు అంటే బంగ్లాదేశ్ వాడు ఎన్ని రోజులు నిలబడగలడు? ఇవాళ JF-17 విమానాలు మేము బంగ్లాదేశ్కి ఇస్తున్నామని చైనా వాడు, పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు. సరే, JF-17 విమానాలను పెట్టుకొని నువ్వు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఎదిరించగలవా? నువ్వు ఏం చెయ్యగలవు? నీ సైన్యము ఎంత? నీ సత్తా ఎంత? ఇదంతా గమనిస్తే నీకున్న ఒకే ఒక ఆప్షన్ భారత్ వద్దకు వచ్చి శరణు కోరాలి. ఇదే నువ్వు చెయ్యాలి. ఇది చెయ్యకుండా నువ్వు మమ్మల్ని ఎదురిస్తున్నావు అంటే ఖచ్చితంగా ఈ సైనికులైతే మిమ్మల్ని విడిచిపెట్టరు. సరిహద్దుల వద్ద ఏమేమి చెయ్యాలో, ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాను అంటే ఫైరింగేనండి. ఎందుకంటే వాళ్ళ మీద మనము కనికరము అనేది చూపించే అవకాశమే లేదు. వాళ్ళు చెయ్యాల్సిన నేరాలు, ఘోరాలు అన్నీ చేసేసారు కదా. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలను, వాళ్ళ తీవ్రవాదులను ఉపేక్షించే అవకాశమే లేదు. మరి ఇన్ని లక్షల మంది సైనికులు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. వీళ్ళు రేపు ఏం చెయ్యబోతున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.